వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఒక హెల్దీ అయిన డ్రింక్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ డ్రింక్ని పచ్చి కొబ్బరి అలాగే గోందు బాదం ఈ మూడింటి కాంబినేషన్లో ఈ రెసిపీని చేయబోతున్నామండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. బయట ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, జ్యూస్ల కన్నా ఇంట్లోనే ఇలా హెల్తీగా ఈ డ్రింక్ని ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. అంతేకాదు ఈ డ్రింక్ని చేయడానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. 5 నిమిషాల్లో ఈ డ్రింక్ని ఈజీగా చేసేయొచ్చండి. సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ అయిన డ్రింక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ గోందును వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 4 అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి. ఇదొక్కటే మనకు టైం పడుతుందండి, మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, గోందు నానిన తర్వాత ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి బాదంని తీసుకోవాలండి. నేను ఇక్కడ గోందు నానబెట్టుకున్నప్పుడు బాదంని కూడా నానబెట్టుకున్నానండి. సో ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో ఇక్కడ నేను తీసుకున్న బాదం క్వాంటిటీ 1/2 కప్పు వరకు బాదంని తీసుకొని 4 అవర్స్ నానబెట్టుకున్నానండి. ఇలా నానిన బాదం పప్పు పైన ఉన్న పొట్టునంతా తీసేసుకోవాలండి. చూడండి, బాదం పొట్టు అంతా ఈ విధంగా తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక కొబ్బరికాయలో సగం కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ కొబ్బరికి వెనుక ఉన్న బ్రౌన్ పార్ట్ తీయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ముక్కలను కూడా పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత నానబెట్టుకున్న బాదం కూడా ఉన్నాయి కదండి, వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, పచ్చి కొబ్బరి బాదంని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని అలాగే కట్ చేసుకున్న బాదం ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసి వీటిని ఫైన్ పేస్ట్లా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫైన్ పేస్ట్లా అయ్యింది కదా. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వడగట్టుకుందామండి. అందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఆ స్ట్రైనర్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి బాదం పేస్ట్ని వేసేసుకోవాలండి. ఒకేసారి మొత్తం వాటర్ అంతా గిన్నెలోకి రాదు కాబట్టి ఇలా స్పూన్తో కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ కొబ్బరి బాదంలో ఉన్న వాటర్ అంతా గిన్నెలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పిప్పిని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలండి. మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన పేస్ట్ని కూడా స్ట్రైనర్లో వేసుకొని మళ్ళీ ఇంకోసారి వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టిన తర్వాత మళ్ళీ ఈ పిప్పి ఉంటుంది కదా, మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులో నీళ్ళకి బదులు కొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలండి. పాలు యాడ్ చేశాక మళ్ళీ మిక్సీ జార్ మూత పెట్టేసి ఇంకోసారి వీటిని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఈ పాలని స్ట్రైనర్లో వేసుకొని మరోసారి ఈ పాలన్నిటిని వడకట్టుకుందామండి. చివరగా ఈ పిప్పినంతా పడేసుకుందామండి. చూడండి, మనకు బాదం కొబ్బరి కాంబినేషన్లో పాలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో స్వీట్నెస్కి తగ్గట్టుగా హనీని యాడ్ చేసుకోవాలండి. మీరు హనీ ప్లేస్లో బెల్లాన్నైనా యూస్ చేయొచ్చు, లేదా షుగర్నైనా వేసుకోవచ్చు అండి. వేసుకున్న హనీ పాలల్లో బాగా కలిసిపోయేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, హనీ మొత్తం మంచిగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకున్నాం కదా. మనకు ఈ పాలు అనేవి రెడీ అయిపోయాయండి. వీటిని ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. అందుకోసం ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న గోందుని 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలండి. తర్వాత మీ దగ్గర చియా సీడ్స్ ఉంటే ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ చియా సీడ్స్ను వేసుకున్నాను. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలను కూడా గ్లాస్ నిండుగా వేసుకున్నానండి. చివరగా పైనుంచి కట్ చేసుకున్న బాదంని అలాగే 1 టీ స్పూన్ హనీతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి బాదం కాంబినేషన్లో సమ్మర్ స్పెషల్ డ్రింక్ రెడీ అండి. చూసారు కదా, ఈ డ్రింక్ని చేయటం ఎంత ఈజీయో, టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుందండి. మనకు బయట మార్కెట్లో ఎన్నో రకాల డ్రింక్స్ దొరుకుతుంటాయి కదండి, కానీ ఒక్కసారి ఈ డ్రింక్ని కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. అంతేకాదండి, పండగలప్పుడైనా లేదా ఇంట్లో పూజలు వ్రతాలు అయినప్పుడు మనకు ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది కదా. సో అలాంటి టైంలో డెఫినెట్గా ఒక్కసారి ఈ డ్రింక్ని ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిదండి. సో ఇంకెందుకు లేటు, ఈ డ్రింక్ని మీరు ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.